బ్రో కావ్య గారిని రోహిణి గారితో కలుపుకో, అలాగే యష్మి గారితో కలుపుకో అని కామెంట్ అయితే వచ్చింది. నేను అక్కడ ఎవరితో కంపేర్ చేయలేదు, కలపలేదు. అక్కడ వీళ్ళు చాలా బాగా ఆడారు అని కామెంట్ వస్తే బాగా ఆడారు అని చెప్పాను అంతే. అంతేగాని ఇక్కడ కంపేర్ చేసింది ఏమీ లేదు. కావ్య గారిని తక్కువగా మాట్లాడింది ఏమీ లేదు. మీకు కొంచెం అర్థమైద్దని క్లారిటీగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. అక్కడ జరిగింది ఏంటి, రోహిణి గారు చాలా బాగా ఆడారు. అయినా కంపేర్ చేయకు అంటే రోహిణి గారు నిజంగా చాలా అంటే చాలా 100% బాగా ఆడారు. అక్కడ వెల్ ప్లే చేశారు, చివరి వరకు ఉన్నారు. కంపేర్ చేస్తే చాలా గ్రేట్ అనుకోవాలి కంపేర్ చేసినందుకు కావ్య గారిని రోహిణి గారితో. మీరు మరి అది అర్థం చేసుకున్నారు లేదో. సరే కంపేర్ చేయొద్దు అన్నారు, నేనైతే చేయనులే. కానీ ఇంకా మామూలుగా అయితే కంపేర్ చేసిన కావ్య గారు గ్రేట్ అని అర్థం. ఎందుకంటే రోహిణి గారు అంత స్ట్రాంగ్గా ఆడారు కాబట్టి, అంత స్ట్రాంగ్గా మనం కంపేర్ చేసినట్టు కావ్య గారిని రోహిణి గారితో కంపేర్ చేస్తే. సరే యష్మి గారితో వద్దంటున్నారు, సరే ఎప్పటి నుంచో వద్దంటున్నారు, పడదు కాబట్టి అదొక్కటి వదిలేద్దాం. కానీ కావ్య గారు రోహిణి గారితో కంపేర్ చేస్తే మంచిదే. మీరు వద్దంటున్నారు కాబట్టి ఈసారి కంపేర్ చేయకుండా వీడియో చేస్తాను, ఓకేనా.